బులెటిన్ లో మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ ప్రక్రియ తుది దశకతి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు టేక్ ఓవర్ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. మెట్రో టేక్ ఓవర్ కు సంబంధించిన ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులు సిద్ధమయ్యాయి. టెక్నికల్ కన్సల్టెంట్ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ను నియమించగా ఫైనాన్స్, లీగల్ అంశాలపై ఐడీబీఐ బ్యాంకు స్టడీ పూర్తి చేస్తుంది. ఎల్ఎన్టీ బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక అందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, ఎల్ఎన్టీ మధ్య ఒప్పందాల దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23న నివేదికలను కేబినెట్ ముందు ఉంచనున్నారు. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చి 31 లోపు హైదరాబాద్ మెట్రో టేక్ ఓవర్ పూర్తి చేయాలని కసరత్తు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం వరకల్లా ప్రక్రియనైతే పూర్తి చేయాలని సర్కార్ అయితే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మెట్రోకి సంబంధించిన టేక్ ఓవర్ ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్ట్లు అయితే సిద్ధం కూడా చేసినట్టు తెలుస్తోంది. అదేవిధంగా టెక్నికల్ కన్సల్టెంట్ గా డిఎంఆర్సీ నియామకం కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫైనాన్స్, లీగల్ అడ్వైజర్ గా ఐడీబీఐ స్టడీ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మెట్రోకి టేక్ ఓవర్, ఎల్ఎన్టీ బకాయిలపై ప్రభుత్వానికి నివేదిక కూడా ప్రక్రియనైతే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అత్యంత కీలకంగా మారినటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ సంబంధించి టేక్ ఓవర్ ప్రక్రియను ఇప్పుడు పూర్తిగా తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అంటే మార్చి 31 మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలనేది సర్కార్ స్పష్టమైన లక్ష్యం అనేది మనకు తెలుస్తా ఉంది. అయితే అందుకు అనుగుణంగా ఫైనాన్స్, టెక్నికల్, లీగల్ అంశాలకు విస్తృత అధ్యయనాలు పూర్తయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కేబినెట్ నిర్ణయం కీలకంగా మారిందని చెప్పుకోవాలి. అయితే టేక్ ఓవర్ వెనుక నేపథ్యం దానికి కూడా ఎందుకు అవసరం అనేది ఒక విషయాలు కనుక మనం పూర్తి చేసుకుంటే కనుక హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్ లో కొనసాగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న సంస్థ ఎల్ఎన్టీ సంస్థ ఉంది. అయితే కోవిడ్ ప్రభావం, అలాగే ప్రయాణికుల సంఖ్య తగ్గడం, ఆదాయ వ్యయాల మధ్య భారీ గ్యాప్ వంటి కారణంతో మెట్రో ప్రాజెక్టు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. అయితే దీంతో ప్రాజెక్టు దీర్ఘకాలికంగా కొనసాగాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి అన్న అభిప్రాయం కూడా బలపడిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనం చూసుకోవాలి. అయితే ఫైనాన్స్, టెక్నికల్ స్టైల్ ఏం తెలియదని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం టేక్ ఓవర్ నిర్ణయానికి ముందుగా అన్ని కోణాల్లో అధ్యయనం చేపట్టింది. అయితే టెక్నికల్ అంశాలు ఏదైతే టెక్నికల్ కన్సల్టెంట్ గా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ డిఎంఆర్సీను నియమించింది. డిఎంఆర్సీ నివేదికలో మెట్రో ఆపరేషన్లు సాంకేతికంగా బలంగా ఉన్నాయని, నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవని, ప్రభుత్వ నిర్వహణలోకి వస్తే సేవల నాణ్యత మరింత మెరుగవుతుందని కూడా స్పష్టంగా పేర్కొన్నటువంటి సమాచారం మనకు తెలుస్తోంది. అయితే ఫైనాన్స్ అంశాలకు సంబంధించి ఒకసారి చూసుకుంటే ఇంకా ఫైనాన్స్, అలాగే లీగల్ అడ్వైజర్ గా ఐడీబీఐ బ్యాంక్ అయితే ఈ నివేదికలో చాలా క్లియర్ గా ఎల్ఎన్టీకి చెల్లించాల్సిన బకాయిల వివరాలు, ప్రభుత్వం పడే ఆర్థిక భారం, టేక్ ఓవర్ తర్వాత సబ్సిడీలు, రుణాల రీస్ట్రక్చరింగ్ మార్గాలు వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఎల్ఎన్టీ బకాయిలు అసలు చిక్కు ఇక్కడే. అసలు ఎల్ఎన్టీ బకాయిలకు సంబంధించి మనకు చిక్కు ప్రశ్నలు పడిపోయిందని చెప్పుకోవాలి. మెట్రో టేక్ ఓవర్ లో అత్యంత సున్నితమైన అంశం ఎల్ఎన్టీకి సంబంధించిన బకాయిలు. ప్రభుత్వానికి అందిన నివేదికల ప్రకారం రుణాలు, వడ్డీలు, ఆపరేషన్ నష్టాలు, ఈ 3 అంశాలపై క్లియర్ సెటిల్మెంట్ అనేది అవసరం ఉంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అయితే హెచ్ఎంఆర్ఎల్ అలాగే ఎల్ఎన్టీ మధ్య చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు ఒక సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైనటువంటి ఒప్పందం కూడా కుదిరితేనే టేక్ ఓవర్ అనేది కూడా పూర్తి స్థాయి వేగవంతం అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే కేబినెట్ ముందు కీలక నివేదికలు అంటే ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ ముందుకు ఈ అంశం తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నారు. అయితే టెక్నికల్ స్టడీ రిపోర్టు, అలాగే ఫైనాన్స్ అండ్ లీగల్ రిపోర్టు, ఎల్ఎన్టీ సెటిల్మెంట్ ప్రతిపాదనలు వేసే అవకాశం మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఒకవేళ కేబినెట్ ఆమోదం లభిస్తే కనుక అధికారికంగా టేక్ ఓవర్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు, ఎల్ఎన్టీతో తుది ఒప్పందం అన్ని కూడా వేగంగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే టేక్ ఓవర్ తర్వాత ఏమవుతుందో కొన్ని అంశాలు కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. టికెట్ ధరలపై ప్రభుత్వం అనేది పూర్తిగా నియంత్రణ ఉంటుంది. విస్తరణ ప్రాజెక్టులు కొత్త ఊపిరి పోసినట్టుగా ఉంటుంది. అలాగే మెట్రో సేవలు ప్రజలకు మరింత చేరువుగా అవుతాయి. అలాగే భవిష్యత్తులో మెట్రోను ప్రజా రవాణా బ్యాక్ బోన్ గా మార్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అదే దీనికి సంబంధించి టేక్ ఓవర్ తర్వాత ఏమవుతున్న అంశం కూడా ఈ విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అదే సమయంలో ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగే ప్రమాదం కూడా ఉందన్నది కూడా కొంత వాస్తవం. ఎందుకు అంటే గతంలో మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దారుణంగా ఉంది, దాన్ని చక్కబెట్టుకుంటూ వస్తున్నట్టు కూడా
చెప్పే ప్రయత్నం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇది కూడా ఒక భారమైన చెప్పుకోవాలి. ఇక ఏదైతే ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి సంవత్సరం తీసుకున్నప్పుడు కొంత భారం పెరిగే అవకాశం కూడా జనరల్ గా కనిపిస్తూ ఉంటది. కాబట్టి అయితే దీన్ని దీర్ఘకాలిక పెట్టుబడిగా ప్రభుత్వం చూసినట్టు కూడా కొన్ని సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే హైదరాబాద్ లో మెట్రో టేక్ ఓవర్ కేవలం ఒక ప్రాజెక్టు మార్పిడి మాత్రమే కాదు, ఇది ఒక ప్రజా రవాణా భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం కూడా చెప్పుకోవచ్చు. అయితే మార్చి 31 టేక్ ఓవర్ జరిగితే తెలంగాణలో మెట్రో పాలసీ నుండి కొత్త అధ్యాయం కూడా ఒకటి ప్రారంభమైనట్టు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా కేబినెట్ నిర్ణయంపై దృష్టి ఆమోదం వస్తే మెట్రో ప్రభుత్వ గాడిలోకి ఆలస్యం అయితే అనిశ్చిత కొనసాగుతున్న విషయాలు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. హిమవర్ష శ్రీకాంత్, ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే హెచ్ఎంఆర్ఎల్ కావచ్చు, అదేవిధంగా ఎల్ఎన్టీ మధ్య ఒప్పందాల దిశగానైతే చర్చలు అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇక్కడ ఈ చర్చలు అనేది ఇప్పుడు ఈ ఇరుపక్షాలకు సంబంధించిన కూడా అంటే ఇద్దరికి ఓకే అయ్యట. అంటే ఏదైతే ఎల్ఎన్టీకి సంబంధించిన బకాయిలను కూడా పూర్తి స్థాయిలో చెల్లించడము, అలాగే ఈ ఒప్పందం ఏదైతే వారిద్దరికి సంబంధించిన ఒప్పందం అయితే క్లియర్ గా బకాయిలకు కానీ లేకపోతే టెక్నికల్ అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఇరుపక్షాలను కూడా ఓకే అయితేనంటే ఆమోదం తెలుపుకోగలిగితే ఇటు హెచ్ఎంఆర్ఎల్ కానీ ఎల్ఎన్టీ ఈ రెండు కూడా ఆమోదం కానీ తెలుపుకోగలిగినప్పుడు ఏమైందంటే చాలా క్లియర్ గా ఏదైతే స్టేక్ ఓవర్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవడానికి అనువుగా మారే అవకాశం మనకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాలంటే కనుక పూర్తి స్థాయి నివేదికలు రిపోర్ట్ల ఆధారంగా చాలా క్లియర్ గా ఏం జరగబోతుందంటే ఈ రిపోర్ట్లు ఆధారంగా ఒక ఇప్పుడు ఈ రేపు ఈ నెల 23 జరగబోయేటటువంటి ఏదైతే కేబినెట్ సమావేశం ఉందో ఆ సమావేశంలో చాలా క్లియర్ గా ఈ హెచ్ఎంఆర్ఎల్ కు అలాగే ఎల్ఎన్టీకి సంబంధించిన రెండు కూడా ఇరుపక్షాలకు సంబంధించిన కొంత రిపోర్ట్లను పరిశీలించిన తర్వాత ఆ రిపోర్ట్ల ఆధారంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఒకటి చాలా కీలక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఏదైతే టేక్ ఓవర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఆధీనంలోకి ఇప్పుడు గతంలో నడిచినట్టుగా పీపీపీ పద్ధతి అయితే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఆ విధానం కాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆధీనంలోకి టేక్ ఓవర్ చేయాలంటే కనుక ఈ అంశాలకు సంబంధించి ఏదైతే ఏదైతే హెచ్ఎంఆర్ఎల్ అలాగే ఎల్ఎన్టీకి సంబంధించిన ఈ చర్చలు కానీ ఏదంతా దీనికి సంబంధించిన రిపోర్ట్లను కూడా సవ్యంగా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉంటేనే చాలా క్లియర్ గా అవుతుంది. కాబట్టి ఈ విధానాలు చూసుకోవడానికి ఇది కీలకమైన అంశంగా మనం పరిగణించాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. ఏమవర్ష శ్రీకాంత్, ఇక్కడ ముఖ్యంగా మార్చి 31లోగా మెట్రో టేక్ ఓవర్ కి సంబంధించి పనులు కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తున్నట్లు కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే దీనికి సంబంధించి మార్చి 31 వరకు కూడా ఇది మనకి జనరల్ గా ప్రతి సంవత్సరం మార్చి నెలని మనం ఆర్థిక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సరంగా మనం చెప్పుకుంటా ఉంటాం. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదంతా క్లియర్ అవుతే కనుక వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరానికి చాలా క్లియర్ గా అంటే ప్రభుత్వం జనరల్ గా దీనికి సంబంధించి క్లియర్ గా పెట్టుబడులు పెడుతూ ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆల్ ఓవర్ గా మొత్తం ఆల్రెడీ చేస్తున్న ఈ ప్రభుత్వం ఆధీనంలో ఏదైతే ఉందో అన్ని రకాలుగా ఫండ్స్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇది కూడా టేక్ ఓవర్ చేస్తే కనుక ఈ మార్చి 31 లోపల క్లియర్ గా టేక్ ఓవర్ చేయగలిగితే కనుక నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొంత ఇబ్బంది లేకుండా ముందు చూపుతోనే మున్ముందుగానే చాలా క్లియర్ గా అసలు దీన్ని ఎలా టేక్ ఓవర్ చేసి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి, దీని ఒక ఇప్పటికి కూడా కొంత ఒక అవగాహన అంటే ఇప్పటికి కూడా కొన్ని వినిపిస్తున్నది ఏంటంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఒక ప్రభుత్వ రవాణాగా మారే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏదైతే ఆర్టీసీని తీసుకుంటున్నాం ఆర్టీసీ లాగానే ఇది కూడా ఒక పూర్తి స్థాయి ప్రభుత్వ రవాణా సంస్థగా మారితే కనుక ఇంకా కొంత మెరుగైన అంటే ప్రజలకు ఏదైతే ప్రయాణికులకు అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ మార్చి 31 లోపలనే చాలా క్లియర్ గా క్లోజ్ చేయగలిగితే కనుక కొంత వెసులుబాటు అంటే ప్రభుత్వానికి చాలా క్లియర్ కట్ గా ఒక వెసులుబాటు ఏర్పడి ఎలాంటి స్టెప్ తీసుకొని ముందుకెళ్ళాలి అన్న ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మార్చి 31 ఆర్థిక సంవత్సరం లోపల ఇది పూర్తి స్థాయిలో క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హిమవర్షం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.